భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో గత 2-3 రోజులుగా దాయాది దేశం పాకిస్తాన్ మనపై చేస్తున్న మిసైల్స్ మరియు డ్రోన్స్ దాడిని తిప్పికొడుతూ మన ఇండియన్ ఆర్మీ పోరాడుతున్న తీరుకి ఏమి చేసినా తక్కువే అవుతుంది. భయంకరమైన యుద్ధ మేఘాలు అలుముకుంటున్న ఈ సమయంలో కూడా మనమంతా స్వేచ్ఛగా ఇళ్లలో పడుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే అందుకు కారణం ఇండియన్ ఆర్మీ. అలాంటి వాళ్లకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? జీవితాంతం వాళ్ల పాదాలకు ఉడిగం చేసినా తప్పులేదు అని చెప్తారు. అయితే ఎవరికి రానటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టాడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్. ఆయన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నుండి శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ అనే చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మార్నింగ్ మ్యాట్నీ షోస్ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు, కానీ పాజిటివ్ టాక్ కారణంగా ఫస్ట్ షోస్ నుండి అన్ని ప్రాంతాల్లో సినిమా పికప్ అయింది. ఖచ్చితంగా ఫుల్ రన్ లో కమర్షియల్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ సినిమా నుండి వచ్చే లాభాల్లో కొంత భాగం ఇండియన్ ఆర్మీకి డొనేషన్ ఇవ్వాలని అల్లు అరవింద్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు అధికారికంగా ప్రకటించారు. ఆయన చేసే సహాయం చాలా చిన్నదే కావచ్చు, కానీ ఇండియన్ ఆర్మీ పడుతున్న కష్టాన్ని, వాళ్ళు చేసిన త్యాగాల్ని, మన కోసం పోరాడుతున్న తీరుని మెచ్చుకుంటూ ఏదో తనకు తోచిన సహాయం చేయాలనే మనస్తత్వం ఉండటం నిజంగా అభినందించదగ్గ విషయం అంటూ సోషల్ మీడియాలో అల్లు అరవింద్ చేసిన ఈ గొప్ప పనికి నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఇక సింగిల్ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ఇవానా నటించారు. వెన్నెల కిషోర్ ఇందులో దాదాపుగా సెకండ్ హీరోగా కనిపించాడు. చాలా కాలం తర్వాత థియేటర్స్ లో నవ్వుకోదగ్గ సినిమా వచ్చిందని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే యుద్ధ వాతావరణం నేపథ్యంలో జనాలు బయటకు అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. అందుకే ఓపెనింగ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి, కానీ ఫస్ట్ షోస్ నుండి మంచి ఊపును చూపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 4,000కు పైగా టికెట్స్ అమ్ముడైపోతున్నాయి. రెండవ రోజు ఈ చిత్రం ఖచ్చితంగా పికప్ అవుతుంది అనే దానికి సూచిక ఇదేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై. ఈరోజు ఒక మిక్స్డ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం. సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఎక్కడో మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు, కేవలం రక్షకులకు కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి, దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైనికులకి, రక్షకులకి ఇద్దామని చెప్పి మేము